రైట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ప్రేమ్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మొదటగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా అసెంబ్లీలకు సర్వం సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధికార పక్షంలో ఉంది. అయితే గతంలో ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కానీ లేకపోతే ప్రచారం అప్పుడు చేసినటువంటి ఆరోపణల్లో భాగంగా ఒకటి మేజర్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కాళేశ్వరం కానీ నిరుద్యోగులకు సంబంధించి ఇటు రైతులు 3 ప్రధాన ఎజెండాగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పనిచేసింది, అధికారంలోకి రాగలిగింది. కాళేశ్వరం పాత్ర కూడా ఎంతో కొంత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పి మొదటి నుంచి ఆరోపించింది. ఆరోపణలు అటు ప్రజలు కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరులు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వెనువెంటనే అధికారంలోకి రాగానే జరిగినటువంటి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కానీ, మరొకవైపు కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్, మరొకవైపు గొర్రెల స్కామ్, ఇట్లా ఆనాడు బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసినటువంటి అయితే అవినీతి అని చెప్పి ఆరోపించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిపై కూడా కమిటీలు వేసుకుంటూ వచ్చింది. దాంట్లో ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి కాళేశ్వరంపై రేపటి నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీలో చర్చకు రానుంది. ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించి పీసీ ఘోష్ ఆ కమిటీ 600 కమ్మలు అంటే 600 పేజీలకు సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం రేపు అసెంబ్లీలో సభ్యుల ముందట, రేపు మీడియా యావత్ తెలంగాణ ప్రజల ముందు కూడా రాబోతుంది కాళేశ్వరానికి సంబంధించినటువంటి నివేదిక. అయితే ప్రభుత్వం దాదాపు 2 ఏళ్ల పాటు కేవలం ఆ కమిటీ నివేదికలు రావడానికే ఇంత సమయం పట్టింది. రేపటి చర్యల కోసం ఇంకెన్ని రోజులు వేచి చూడాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి ఇటు బీజేపీ కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు 2 కూడా అడుగుతున్నాయి. వారిద్దరి మధ్య స్నేహబంధం ఉందని చెప్పి బీజేపీ అటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా కొంత ఆరోపణలకు గురి చేస్తుంది. అయితే రేపు అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు ఒకటి కాళేశ్వరం ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. ఆ నివేదికను సభ్యుల ముందు నుంచి ఇటు యావత్ తెలంగాణ ప్రజల ముందుంచి రేపు కాళేశ్వరంలో జరిగినటువంటి ఎంత మేరకు అవినీతి జరిగింది, ఏం జరిగింది, కూలిపోయినటువంటి బ్యారేజీల సంగతి ఏంటి, అటు నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి విషయంలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదు. కానీ కనీసం ఘోష్ కమిటీ అయినా నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి లోపాలను గుర్తిస్తుందా లేదనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేపు నివేదిక అయితే రాబోతుంది. మరొకవైపు బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం కూడా, ఎందుకంటే ఇప్పటికీ గడిచినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన మాట మేరకు ఇచ్చింది. కానీ 4 నెలలు గడిచినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుపై ఎట్లాంటి స్పందన లేదు. కాబట్టి భవిష్యత్ ఎట్లా పోవాలి, రేపు అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుపై కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోతే రాజకీయ పార్టీలుగా మనం ఏం చేయాలని చెప్పేసి రేపు జరిగేటువంటి సభలో కూడా అటు సీఎం కానీ లేకపోతే డిప్యూటీ సీఎం మంత్రులు కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశంపై కూడా సభలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంటుంది. ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి ఈ 2 అంశాలపై ఇప్పటికే కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఎవరెవరు మాట్లాడాలి, ఏం చేయాలి, కాళేశ్వరం నీళ్లు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, నిజంగానే ఒక్క కాళేశ్వరం ద్వారానే 1 కోటి ఎకరాలు సాగైందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెరిగినటువంటి సాగు విస్తీర్ణం ఎంత, గతంలో పండించినటువంటి పంటలు ఎంత, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులందరికీ ఇప్పటికీ ప్రభుత్వం ఒక డాటా కూడా ఇచ్చినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ 2 అంశాలపై ఎజెండాగానే 3 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ అయితే జరుగుతుంది. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.